హలో ఏంజెల్స్, వెల్కమ్ టు రావి ఏంజెల్స్. ఈరోజైతే మన వీడియోలో ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే హడావుడు అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన కానించి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేదాకా నేను ఏమేం చేస్తున్నాను అన్ని లాగులో షేర్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ప్రతి ఇంట్లో ఉండేదే కదండి హడావుడి. పిల్లలకి ఇంకా ఉదయాన్నే టిఫిన్స్ బాక్సెస్ అన్నీ రెడీ చేయాలి కదా. ఇంకా నేనైతే బాక్సులు రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఇంకా వాళ్ళైతే ఇంకా నిద్ర లేగలేదు, అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ వేసాను అనమాట. నేను ఇంకా ఇడ్లీ మొత్తం తీసేసరికి మా చిన్ని రైస్ వచ్చిందండి. చూసారు కదా వీడియోలో. ఇడ్లీని పట్టుకొని బాగున్నాయి మమ్మీ ఈసారి ఇడ్లీ అంటుందన్నమాట. ఇంక ఈరోజు కర్రీకి అయితే ఆకుకూర పప్పు వేసానండి. ఇంకా పప్పు తాలింపు వేసేసుకొని నేను ఇంక పిల్లలకి బాక్సులు అయితే పెట్టేసాను. ఫుల్ వర్షాలు కదండి, ఇంకా పిల్లలు తడిచిపోతారని చెప్పేసి కారులో తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చారు బస్ స్టాప్ దగ్గర. ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసేసి మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట ఆఫీస్ కి. ఇక్కడైతే ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా కుక్క అయితే ఎంటబడింది అనమాట. అందుకని చెప్పేసి ఇంట్లోకి తోలేసి వెళ్ళిపోతున్నారు. చూసారు కదండి, ఇక్కడ బయట ఫుల్ వాటర్ నిలబడిపోయాయి అనమాట మా ఇంటి ఎదురుగా. ఇంట్లో ఉండే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ ఏదో రకంగా అడ్జస్ట్ అవుతాం. కానీ ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదండి వర్షాలకి. ఇంకా వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయాక ఇంక నేను ఆ పనులన్నీ చేసేసుకొని ఇంకా కొంచెం పాలు ఉంటే పన్నీర్ తయారు చేసుకున్నానండి ఇంట్లోనే, స్నాక్స్ కి ఉపయోగపడుతుందని. ఇంకా అలా చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కట్ చేసుకుంటున్నాను. 1 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి, క్వాంటిటీ ఇంత వచ్చిందనమాట. ఇంకా దీన్ని ఏం చేస్తామని చెప్పేసి ఇంకా నేను స్నాక్స్ తయారు చేద్దామని చెప్పేసి ఇలాగ కలుపుకుంటున్నానండి మసాలాలన్నీ. ఇంకా అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, పెరుగు, 1 స్పూన్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి. ఇంక ఇవి మొత్తం కలిపేసి బాగా మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇంకా అన్నీ అందులో వేసేసి బాక్స్ మూత పెట్టేసి నేను ఇంకా షేక్ చేశానండి 10 నిమిషాల పాటు. ఇంకా ముక్కలకి అవన్నీ పట్టేసాయి అనమాట. కొంచెమే కదా క్వాంటిటీ, బాక్స్లో అలా షేక్ చేశాను. బాగానే ఇంకా పట్టేసినాయి అనమాట ముక్కలకి. అలా షేక్ చేశాక మొత్తం కలిపేసుకొని ఒక పావుగంట పక్కనైతే ఉంచానండి. తర్వాత ఇంక ఇలా మూత తీసి చూసుకుంటే బాగానే మ్యాగ్నేట్ అయిపోయిందండి. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా బ్రెడ్ లేదండి. బ్రెడ్ లేదని చెప్పేసి రస్కులు ఉన్నాయి అందుబాటులో. ఇంకా రస్కులు అయితే తీసుకున్నాను. దాన్ని బాగా మెత్తగా నలిపేసేసి ఇలా పౌడర్ లాగా చేసుకుంటున్నాను. కోటింగ్ కోసం ఇంకా బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, రస్క్ అయినా తీసుకోవచ్చు. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు అండి కావాలంటే. ఇది నేను 2 కదా అని చెప్పేసి చేత్తో చేశాను అనమాట. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని ఇంకా ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలకి ఇంక ఈ బ్రెడ్ని కోటింగ్ లాగా పట్టించాలండి, ఒక లేయర్ లాగా పైన. ఇలా ఇంకా మిగిలిన పన్నీర్ ముక్కలన్నిటికీ ఇలా కోటింగ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయిందండి. ఇంకా పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా మొత్తం అందులో వేసేసుకున్నాను. ఇంక ఇలా ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశానండి. లోపల పన్నీర్ ముక్కలు కూడా బాగా మంచిగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా ఫ్రై అవుతాయి. ఇలా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇంక ఇలా ఫ్రై అవుతూ ఉంటాయిలేండి. ఇంక మీరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతాయండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి. మీరు ఎంతోమంది వీడియోస్ చూస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు, అలాగే మమ్మల్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలో మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. దాంట్లో డైలీ షార్ట్స్ చాలా అప్లోడ్ చేస్తాము మేము. డాన్సింగ్ వీడియోస్ చాలా ఉంటాయండి. పన్నీర్ అంతా ఇంక ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను డికాషన్ పెట్టుకుంటున్నానండి టీ గురించి. నాకైతే టీ తాగే అలవాటు ఉంది. నేను ఎక్కువగా అల్లం టీ అండ్ ఇలాచి టీ తాగుతానండి. ఇంక రోజుకు ఏదో ఒక వెరైటీ టీ పెట్టుకుంటూ ఉంటాను. మీలో ఎంతమందికి టీ తాగే అలవాటు ఉందో అండ్ మీకు ఇష్టమైన టీ ఏంటో కూడా కామెంట్ చేయండి. అల్లం టీకి మాత్రం నేను డికాషన్ పెట్టుకొనే పెడతానమాట టీ. లేకపోతే ఇంక నా ఒక్కదాని గురించి నేను ఇంకా డికాషన్ ఏం పెడతాను అని చెప్పేసి పాలలో కొంచెం వాటర్ పోసేసుకొని డైరెక్ట్గా పాలల్లోనే వేసేసుకుంటాను టీ పొడి, పంచదార అవన్నీ. అల్లం చాయ్కి అయితే మాత్రం కంపల్సరీగా డికాషన్ పెట్టి దాంట్లో అల్లం బాగా మరిగాక మాత్రమే టీ పెట్టుకుంటాను నేను. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని టీని కొంచెం 2-3 సార్లు బాగా తెరల మరిగించుకున్నానండి. మీరు కూడా ఛాయ్ లవర్సేనా అయితే వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. నేనైతే రోజు ఇలానే పెట్టుకుంటానండి. టీ స్ట్రాంగ్గా ఉండాలి నాకు. టీ పొడి కొంచెం ఎక్కువ వేసుకు పెట్టుకుంటాను నేను, లేకపోతే టీ తాగినట్టు ఉండదు నాకైతే. ఇంక ఇలా బాగా మరిగించుకున్నాక నేను ఇంకా కొంచెం 2 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే అందరూ పంచదారని అవాయిడ్ చేస్తున్నారు కదండి. నాకైతే టీలో మాత్రం పంచదార అయితేనే తాగబుద్ధి అవుతుంది. బెల్లంతో తాగుతాను కానీ అంత ఇష్టం ఉండదన్నమాట. మంచిగా ఎంజాయ్ చేయాలంటే పంచదార వేసుకుంటాను నేను టీలో. ఇంకా సాయంత్రం 4 అయిందంటే ఇంకా టీ కోసం గంట కొట్టేస్తుంది అనమాట. ఇంకా నేను ఎలాగైతే టీ పెట్టేసుకొని అలా నేచర్ చూస్తూ మా ఇంటి బయట ఇంకా అలా చిన్న కప్లో టీ తీసుకొని అలా ఎంజాయ్ చేస్తూ తాగుతాను అనమాట.
ఇంకా సాయంత్రానికి ఎండ వచ్చేసింది అనమాట. ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందండి. ఇప్పుడు దాకా వర్షం పడిపోయింది, ఇంకా వర్షం ఆగిపోయింది. ఇప్పుడు చూసారు కదా ఎంత అందంగా ఉందో క్లైమేట్ అలా చూడటానికి. ఇప్పుడే వస్తున్నాయి ఎండతో. ఇంక ఈ జామ చెట్టు మీద అయితే రామచిలకలు వచ్చేసి జామ పళ్ళని తింటున్నాయండి. ఇంకా టీ అయితే తాగటం అయిపోయింది. ఇంక నేనైతే ఇంక బట్టలన్నీ తీసుకొని ఆరేసిన బట్టలన్నీ మడతీసి పెట్టుకున్నానండి పిల్లలు వచ్చేలోపు. ఈ లోపు అయితే పిల్లలు వచ్చేసారనమాట. ఇంకా ఇక్కడైతే చిన్ని బ్యాగ్ మొయలేకపోతున్నానని చెప్పేసి కొంచెం డల్ అయిపోయింది అనమాట. చాలా బరువు ఉంది బ్యాగ్ అంటుంది. ఈరోజు కొన్ని బుక్స్ అయితే తీసేసి రావచ్చు కదా అంటున్నాను. కుదరట్లేదు మమ్మీ, అన్ని తెచ్చుకోవాలి, హోంవర్క్స్ వర్క్ తెచ్చుకుంటేనే ఇన్ని ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ షూస్ తీసేసుకుంటున్నారు అనమాట. ఇంకా వచ్చాక ఇంకా వాళ్ళకైతే పన్నీర్ పెట్టేశానండి, తిన్నారు. ఇంకా తినేటప్పుడు వీడియో కూడా తీసానండి. అయితే ఇంకా వీడియో స్టోరేజ్ ఎక్కువ అవటం వల్ల డిలీట్ అయిపోయింది, చూసుకోలేదు నేను. ఇంకా తర్వాత అయితే హార్లిక్స్ వేసి కొంచెం పాలు కలిపేసి ఇచ్చాను అనమాట చెరో గ్లాసు. ఇంకా పాలు కలిపేసి ఇచ్చి తాగే లోపే మళ్ళీ ఆ డాడీ కాల్ చేశారనమాట. మాకైతే మిల్క్ సెంటర్ ఉందండి, కలెక్షన్ సెంటర్. ఇంకా అక్కడికి మా డాడీ సాయంత్రం 5:30, 6 అవుతుంది వచ్చేసరికి. పిల్లలు అయితే 4:30కి అలా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చే లోపు అయితే మా పిల్లలు వెళ్ళిపోతారండి అక్కడికి, కలెక్షన్ సెంటర్ దగ్గరికి. ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు తాగుతూ ఇంకా వాళ్ళ స్కూల్లో జరిగిన విశేషాలన్నీ నాకు షేర్ చేసుకుంటారండి. అలా ఇలా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కానీ, ఇంకా స్కూల్లో హోంవర్క్స్ గురించి, వచ్చిన ఎగ్జామ్స్ మార్క్స్ గురించి, ఏదన్నా ఇంకా అలా మాట్లాడుకున్నవన్నీ నాకు వచ్చి షేర్ చేసుకుంటారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు పిల్లలు నాకు. ఏ విషయం గురించి అయినా మన దగ్గర పిల్లలు షేర్ చేసుకునే ఫ్రీడమ్ అయితే మనం పిల్లలకి ఇవ్వాలండి, కంపల్సరీగా. ముఖ్యంగా ఆడపిల్లలకి తప్పకుండా ఇవ్వాలనుకుంటాను నేను. ఇంకా అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి ఏదైనా నాతో షేర్ చేసుకోవటం. ఇంక ఇంటికి వచ్చాక వాళ్ళకి ఇదే ప్రపంచం అండి. ఇంకా మిల్క్ సెంటర్ చూసుకోవటం, రావటం, హోంవర్క్స్ చేసుకోవటం, ఇంకా అదేనండి. పిల్లలతో బయటికి వెళ్ళి పెద్దగా ఆడుకోరు. వాళ్ళ డాడీ వచ్చేంత వరకు ఇంకా మిల్క్ సెంటర్ దగ్గర ఉంటారండి. అక్కడ నుంచి ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక ఇంటికి వచ్చి హోంవర్క్స్ రాసుకుంటారు. ఇంత మంచి పిల్లలు నాకు ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. దేవుడు ఇచ్చిన వరం ఏదైనా ఉందంటే నాకు ఇద్దరు అమ్మాయిలే అనిపిస్తుంది అనమాట. ఈ ప్లేస్ లో అబ్బాయిలు ఉన్నా గానీ వాళ్ళ డాడీకి ఇంత బాగా హెల్ప్ చేస్తారని అయితే నేను అనుకోను. ఇంత అర్థం చేసుకునే పిల్లలు ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఈ రోజు లాగైతే ఇంతేనండి. బాయ్ బాయ్.